ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యూదా రాజు అయినటువంటి యెహోషాపాతుతో ప్రవక్త చదివించుచున్నటువంటి చక్కటి ఆదరణకరమైనటువంటి హెచ్చరిక లేక వాగ్దానముగా ఉన్నది. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఎంత చక్కటి మాటను రాజునకు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీతో దేవుడు మాట్లాడుచున్నాడు. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అలనాడు యెహోషాపాతు రాజుతో మేలు చేయడానికి దేవుడు అతనితో ఉన్నాడు. అతడు ప్రార్థించినప్పుడల్లా జయమును దేవుడు దయచేస్తున్నాడు. శత్రువుల విషయమే ప్రార్థించినప్పుడు వారు యుద్ధము చేయకుండానే దేవుడే వారి పక్షమున యుద్ధము చేశాడు. అది గొప్ప మేలు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో శత్రువుల యొక్క సమస్యలు, అపవాది యొక్క శోధనలు మీ జీవితంలో ఎదురై ఉండవచ్చును. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుని యొక్క వాగ్దానము చదివిస్తున్నది. ధైర్యముగా ఉండండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా, మీ మీద ఎలాంటి పరిస్థితులు సాతాను కల్పించినా ధైర్యము వహించండి. మేలు చేయడానికి యెహోవా మీతో కూడా ఉండును. ఆయన మీతో కూడా ఉన్నాడు కాబట్టి మీరు భయపడకుడి. అరణ్య మార్గమున ప్రయాణిస్తున్న ఇజ్రాయేలు యొక్క జీవితములో, వారి యొక్క అరణ్య యాత్రలో, వారి ప్రయాణములో దేవుడు వారితో కూడా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథమందు మనం చూస్తున్నాం. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారి ముందు నడుచుచున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చదివించుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రి అయినా పగలు అయినా నీ జీవితంలో అరణ్యము లాంటి సమస్యలు వచ్చి మీరు ఆ సమస్యల గుండా పరుగులు పెడుచున్నప్పటికీ, దుఃఖము కలుగుచున్నప్పటికీ ఆయన మేలు చేయడానికి మీతో కూడా ఉన్నాడు. ఆయన వైపు చూడండి. ఇజ్రాయేలీలతో ఉన్న దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయమందు మీతో కూడా ఉంటున్నాడు. కారణం ఆయన మేలు చేయడానికి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ చరణం. క్రీస్తు నందు ప్రియ సహోదరులారా, దేవుడు నీకోసం దాచించిన మేలు గొప్పది. దేవుడు నీకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన దాచి ఉంచిన మేలును, సిద్ధపరిచిన మేలును నీ జీవితంలో చేయాలని ఆయన మీతో కూడా ఉంటున్నాడు. కాబట్టి శోధనలు, బాధలు ఎదురైనప్పుడు, ఇక్కట్లు ఎదురైనప్పుడు, మీరు అనుకునే పరిస్థితుల్లో మీరు సంచరించుచున్నప్పుడు దేవుని యొక్క వాగ్దాన వచనములను జ్ఞాపకము చేసుకోండి. ఆయన మీ జీవితంలో మేలు చేయడానికే తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మేలు చేయువాడుగా ఉన్నాడు. ఆయన వైపు చూడండి. ఉదయకాల సమయమందు ప్రార్థించండి. మీ జీవితంలో గొప్ప మేళ్లను ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, మేలులెన్నో చేయువాడా, మేలులు చేయడానికి ఈరోజు మీ బిడ్డలతో ఉంటున్నారు. అట్టి సంగతులు, అట్టి సత్యాలను నీ బిడ్డలు గమనించినట్లుగా కృపదయచి లోకంలో జరుగు నాయన భయానక పరిస్థితులు, కష్టములు, వారి జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులను చూచి భయపడకుండా మాతో మా దేవుడు ఉన్నాడని విశ్వాసం
నీ బిడ్డల జీవితాల్లో కలగజేసి ఆశీర్వదించి మేలులతో తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.